హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం బొమ్మరిల్లు పబ్లికేషన్స్లో 1981లో ముద్రింపబడిన బంగారు కొండ అనే జానపద నవలను వినిద్దామండి. రేపు మహారాజు గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. ఇంటికి రాగానే రుద్రయ్య అరుగు మీద కూర్చొని చెప్పాడు. యశ్వదంతుడు మైనాకుడు తల ఆడించారు. జాంబవి భర్తకి మంచినీళ్లు ఇస్తూ కొలువు ఇస్తానన్నారా అడిగింది. ఎందుకివ్వరే? మొన్న విజయదశమికి జరిగిన రకరకాల పోటీలో మన వాళ్ళు ప్రథములుగా వచ్చారు. రాజుగారి దృష్టి వీరి మీద పడింది. యశ్వదంతుడు మైనాకుడు రుద్రయ్య మేనల్లుళ్ళు. తల్లిదండ్రులు వారి చిన్నతనంలోనే పోయారు. అప్పటి నుండి రుద్రయ్య పెంచి పెద్ద చేశాడు. గురుకులంలో విద్యాబుద్ధులు చెప్పించాడు. ఇద్దరిలోనూ యశ్వదంతుడంటే ఆ దంపతులకి అభిమానం ఎక్కువ. వారికి మగబిడ్డలు లేరు. కిరణ్మయి ఒక్కతే సంతానం. కిరణ్మయిని యశ్వదంతుడికిచ్చి పెళ్లి చేయాలని వారి ఆలోచన. మహారాజు కలవడానికి మర్నాడు అన్నదమ్ములు ఇద్దరూ బయలుదేరారు. రుద్రయ్య వారికి అక్కడ ఎలా మెలగాలో చెప్పాడు. రుద్రయ్య ఓ దుర్గాధిపతిగా ఉంటున్నాడు. మహామంత్రి అప్పయ్య భట్టు వీరిని ఇద్దరిని మహారాజు గుణాద్య కేసరి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు వచ్చారు? మహారాజు విసుగ్గా అడిగాడు. యశ్వదంతుడు వినయంగా వచ్చిన పని చెప్పాడు. ఉద్యోగం కావాలా మీకు? మీరు వీరులా శూరులా? ఎక్కసంగా అడిగాడు. రెండూను మైనాకుడు చెప్పాడు. వీరులు శూరులు నా దగ్గర చాలామంది ఉన్నారు. మీ అవసరం లేదు. నాకు 2 వంటవాళ్ళు కావాలి. చేస్తారా? గుణాఢ్య కేసరి నవ్వుతూ అడిగాడు. ఇతరులని అవమానించడమే ఆయన పని. క్షమించాలి మహారాజా, మేం వంటవాళ్ళం కాము. చెయ్యలేరు. తినడానికి సిద్ధం. చవటముఖాలా? మైనాకుడికి కోపం ఉప్పొంగింది. ఇంతదాకా మహారాజాని నిగ్రహించుకున్నాడు. ఇక ఆగలేక, వీరులని అవమానించడం మీ ఏలిక లక్షణం కాదు. మీరు చేయమన్నా ఇక్కడ నౌకరీ చేయము. వివేకం లేని రాజు కొలువు క్షేమం కాదు. నడు అన్నయ్య, పోదాం. ఇంకా ఎందుకు ఇక్కడ? సూటిగా సమాధానం చెప్పాడు. గుణాఢ్య కేసరి దానితో కోపంతో బుసలు కొట్టి, ఈ ఇద్దరిని బంధించి ఖైదులో పారేయండి భటులతో చెప్పాడు. 10 మంది భటులు ముందుకు వచ్చారు. నేరం చేయకుండా శిక్ష. శభాష్, పిచ్చివాడివి. సింహాసనం మీద పనికిరావు. దిగిపో, మైనాకుడు అరిచాడు. అన్నదమ్ములు భటుల మీద కత్తి దూశారు. ఆ వీరుల ముందు రాజభటులు తాళలేక పడిపోయారు. అక్కడ ఉండడం ప్రమాదమని ఇద్దరూ వేగిరం బయటికి వచ్చి గుర్రాలు ఎక్కారు. మనం ఇంటికి పోతే భటులని అక్కడికే పంపిస్తాడు. మావయ్య మన వల్ల ఇరుకున పడతాడు. ఎక్కడికైనా పారిపోదాం. వీడి రాజ్యంలో మనకి భద్రత ఉండదు అన్నాడు మైనాకుడు. యశ్వదంతుడు ఒప్పుకున్నాడు. వెనకాల రాజభటులు వీరిని పట్టుకోవడానికి తరుముకుని వస్తున్నారు. అన్నదమ్ముల గుర్రాలు వేగాన్ని పెంచారు. ఎటు వీలుంటే అటు పరుగులు తీయిస్తున్నారు. గుట్టలు, కాలువలు, తోటలు దాటి అరణ్యంలోకి వచ్చారు. వెనుక రాజభటుల కోలాహలం ఏదీ కనిపించడం లేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ గుర్రాలు దిగారు. గుర్రాలు బాగా అలసిపోయి ఉన్నాయి. వాటిని మేతకు వదిలివేశారు. అప్పటికి చీకటి పడింది. అడవిలోకి క్రూర జంతువులన్నీ వేటకు బయలుదేరాయి. ఓ సింహం వీరిని చూసింది. ఇద్దరూ పక్కనున్న చెట్టు ఎక్కి కూర్చున్నారు. సింహం చెట్టు క్రిందే కూర్చుని ఉంది. ఎప్పుడు దిగితే అప్పుడు వీరిని పడదామని చూస్తోంది. అలసట, ఆకలి, ఆందోళనతో వారు చెట్టుపై కాలక్షేపం చేశారు. తెల్లవారే ముందు సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. 4 రోజులు అడవిలోనే ఉన్నారు. ఈ పాటికి గొడవ మాసిపోయి ఉంటుంది. ఇంటికి వెళదాం. మామయ్య మనల్ని గురించి కంగారు పడుతుంటాడు అన్నాడు మైనాకుడు. మహారాజు అంత తేలికగా మర్చిపోతాడనుకోను. నేను పోయి చూసి వస్తాను పరిస్థితి. లేకపోతే ఇద్దరం ప్రమాదంలో పడతాం. ఏమీ లేకపోతే తిరిగి వచ్చి నిన్ను తీసుకుపోతాను, యశ్వదంతుడు చెప్పాడు. మైనాకుడు అంగీకరించాడు. యశ్వదంతుడు సాయంత్రానికి గ్రామం చేరుకున్నాడు. రచ్చబండ దగ్గర ఓ ముసలమ్మ ఎదురై, మీ ఇంటి దగ్గర రాజభటులు కాపలా ఉన్నారు. మహారాజు మీకోసం గాలిస్తున్నాడు. వెంటనే పారిపో చెప్పింది. ఇంటికి పోవడం విరమించాడు. ఇక్కడి దాకా వచ్చి కబురు చెప్పకుండా పోవడం ఎలా? యశ్వదంతుడు చీకటి పడేదాకా తోటలో తిరిగాడు. గుర్రాన్ని ఒక చోట కట్టి దుప్పటి ముసుగు వేసుకున్నాడు. నడిచి ఇంటి వెనుకకు వచ్చాడు. రాజభటులు 10 మంది ఇంటి ముందరే ఉన్నారు. ఇంటి ముందున్న వేప చెట్టు క్రింద కూర్చొని పైలా పచ్చీసు ఆడుకుంటున్నారు. వెనుక వైపు ఎవరూ లేరు. వెనుక వైపున ఎత్తైన గోడ ఉంది. యశ్వదంతుడు నిద్రగన్నేరు చెట్టు మీద గోడ ఎక్కాడు.
దాని మీద నుండి గడ్డివాము మీదికి దూకాడు. శాంభవి ఆవు పాలు పిండుతోంది. చీకట్లో ఒక మనిషి గోడ మీద నుండి దూకడం చూసి దొంగ దొంగ అంటూ బిగ్గరగా అరిచింది. నేనే అత్తయ్య. నువ్వారా బాబు, మీరేమైపోయారోనని బెంగ పెట్టుకున్నాము. అసలు ఈ గొడవంతా ఏంటి? రాజభటులు మా ప్రాణాలు తోడేస్తున్నారు. మీరు వచ్చారా అంటూ అంది. కిరణ్మయి హడావిడిగా వచ్చి రాజభటులు వస్తున్నారు నువ్వు అరవడం చూసి చెప్పింది. రాణి, వాళ్ళ భరతం పడతాను, యశ్వదంతుడు ధీమాగా అన్నాడు ఒరలోంచి కత్తి తీసి. అంతమందితో ఎలా పోరాడతావు? నా మాట విని ఎక్కడైనా దాక్కో. దుస్సాహసం పనికిరాదు, కిరణ్మయి హితవు చెప్పింది. పశువుల కొట్టంలోని గడ్డి బుట్టలో దాక్కున్నాడు. జాంబవి పైన గడ్డి వేసింది. ఎక్కడ దొంగ? నలుగురు రాజభటులు వచ్చారు. చీకట్లో కనపడక దొంగనుకున్నాను. అది పిల్లి. భటులకి ఆమె సమాధానం తృప్తి కలిగించలేదు. దొడ్డంతా వెతికారు, పశువుల కొట్టం కూడా. యశ్వదంతుడికి కన్నంలో నుండి అంతా కనిపిస్తుంది. గడ్డికి ఒళ్ళంతా దురద వేస్తుంది. రాజభటులు దగ్గరికి రాగానే తుమ్ము కూడా వచ్చింది. ఆపుకుందామన్నా శక్యం కాలేదు. ఎవర్రా తుమ్మారు? ఓ భటుడు మిగిలిన వారిని అడిగాడు. మేమెవరం కాదు. సరే పోదాం, ఇక్కడ ఎవరూ లేరు. ఆట మంచి పట్టులో వదిలి వచ్చాం. రాజభటులు వెళ్ళిపోయారు. యశ్వదంతుడు పెరడులోని అరుగు మీద కూర్చున్నాడు. రుద్రయ్య ఇంకా కొలువు నుండి రాలేదు. జాంబవి అన్నం పెట్టింది. జరిగింది ఆమెకు చెప్పాడు. మహారాజు నన్న అహం వాణ్ణి ఏడిపిస్తోంది. మిమ్మల్ని పట్టుకొని పెద్ద శిక్ష వేయాలని ఉన్నాడు. కనుక కొన్నాళ్లపాటు పరాయి రాజ్యంలో తలదాచుకోండి. కనిపిస్తే ఏమైనా చేస్తాడు. జాంబవి హితవు చెప్పింది. యశ్వదంతుడికది నచ్చింది. జాంబవి మాటలు చేతలు ఓ భటుడికి అనుమానం తెప్పించాయి. యశ్వదంతుడు కానీ మైనాకుడు కానీ వచ్చి ఉండవచ్చు అనిపించింది. ఆ ఇద్దరిని పట్టుకున్న వారికి మహారాజు 2000 వరహాలు బహుమతి ప్రకటించున్నాడు. భటుడికి ఆశ పీకింది. గోడ వెనకాల చెట్టు దగ్గరికి పోయి నిలబడ్డాడు. యశ్వదంతుడు గోడ ఎక్కుతున్నాడు. భటుడు చూశాడు. రహస్యంగా వెంబడించాడు అడవిదాకా. మనం ఇప్పట్లో ఇంటికి పోలేం. పరిస్థితులు విషమించి ఉన్నాయి. ఏదైనా ప్రక్క రాజ్యం పోదాం తమ్ముడికి చెప్పాడు. అలాగే చేద్దాం, ఉదయాన్నే బయలుదేరదాం. అప్పటికి నడిరాత్రి అయింది. అన్నదమ్ములు చెట్టు మీద పడుకున్నారు. భటుడు వారి మాటలు విన్నాడు. అతడికి కళ్ళు మెరిశాయి. వెతుకుతున్న ఇద్దరూ దొరికారు. ఇక సమస్య వీరిని ఎలా కోటలోకి తీసుకుపోవాలి అన్నది. ఇద్దరు వీరులు తను ఒంటరిగా ఎదిరించలేడు. పోయి రాజసాయం అడిగి తెచ్చేసరికి వీరు జారుకోవచ్చు. భటుడు బాగా ఆలోచించి ఓ వలపన్నాడు. వర్తకుడిగా వేషం మార్చుకున్నాడు. కొన్ని పళ్ళు కోసి గుడ్డకి మూట కట్టి గుర్రం మీద వేసుకొని వీడు పడుకున్న చెట్టు ముందు ఆగాడు. తెల్లవారింది. మైనాకుడు భటుణ్ణి చూశాడు. ఎవరంటావ్ అన్నని అడిగాడు. భయం లేదు, వర్తకుడిలా ఉన్నాడు. ఇద్దరు చెట్టు దిగి వచ్చారు. ఎవరయ్యా నువ్వు? యశ్వదంతుడు అడిగాడు. నా పేరు బెహారగుప్త. పొరుగునున్న ధారారాజ్యం వర్తకం మీద ఇక్కడికి వచ్చాను. స్వదేశం వెళ్ళిపోతున్నాను. బెహారగుప్త వారికి కొన్ని పళ్ళు ఇచ్చాడు. అవి తిన్నారు. ఆకలి తీరింది. ముగ్గురికి స్నేహం కుదిరింది. మీ రాజు వీరులని ఆదరిస్తాడా? మైనాకుడు అడిగాడు. వలమాలిన అభిమానం. వీరులని నెత్తిమీద పెట్టుకుంటాడు. మంచి ఉద్యోగాలు ఇస్తాడు. అన్నయ్య, మనం ధారారాజ్యం పోదామా? మనం కొత్త కదా, మనల్ని ఎవరు తీసుకుంటారు? ఆ సందేహం వద్దు. కోటలో నాకు తెలిసిన వారున్నారు. వారి ద్వారా మీకు కొలువు ఇప్పిస్తాను. నాతో రండి. ఈ పరిస్థితిలో ఇంతకంటే మంచి అవకాశం రాదని అన్నదమ్ములు అతడి వెంట బయలుదేరారు. రాజధాని 20 క్రోసులుంటుంది. గుర్రాల మీద పోతే అనుమానం వస్తుందని కొంత దూరం పోయాక భటుడు ఓట ఎక్కించాడు. 4 రోజుల్లో ఓడ రాజధాని చేరుకుంది. రేవులో భటులు ఎలాగో ఉంటారు. వారి సాయంతో కోటకి తీసుకుపోవచ్చు వీరిని. బహుమానం కొట్టేయొచ్చు. తన పథకం పారిపోతున్నందుకు భటుడికి ఎంతో ఆనందంగా ఉంది. 3 రోజుల ప్రయాణం పూర్తయింది. ఆ ఓడలో భటుడు బంధువు కనిపించాడు. ఇందాక ఈ వేషం ఏమిటి? బంధువుడు అడిగాడు. దగ్గరలో ఎవరు లేరని తన సాహసం పథకం బంధువుకి చెప్పుకున్నాడు. ఇది మైనాకుడు విన్నాడు. యశ్వదంతుడు ఓడ పైభాగంలో ఉన్నాడు. మైనాకుడు పోయి చెప్పాడు. ఆ భటుణ్ణి సంహరిద్దామా? మైనాకుడు అన్నాడు. దానివల్ల మనకి ఉపయోగం ఏమిటి?
యశ్వదంతుడు మైనాకుడు చీకటి పడే సమయంలో సముద్రంలోకి దూకేశారు. ఈదుకుంటూ ముందుకు పోయారు. చీకటి, అనంతమైన సముద్రం, ఎంతసేపు ఈదడం? అలసిపోయినా నెమ్మదిగా ఈదుతూనే ఉన్నారు. తెల్లవారింది. దూరంగా దీవిలా కనిపించింది. ఇద్దరికీ ఉత్సాహం వచ్చింది. ఈదుకుంటూ అక్కడికి పోయారు. నేల మీద పడుకుని చాలాసేపు నిద్రపోయారు. ఎండ బాగా రాగానే ఆకలి వేస్తోంది. ఇద్దరూ దీవి లోపలికి నడిచారు. ఇంత దూరం నడిచిన మైదానం, ఇసుక, అక్కడక్కడ చిన్న చెట్లు మాత్రం ఉన్నాయి. సాయంత్రమైన వారి ఆకలి తీరే మార్గం కనిపించలేదు. మైనాకుడు ఆకలికి ఆగలేక ఓ చెట్టు ఆకులు నమిలేశాడు. అవి తీయగా ఉన్నాయి. ఆకలి తీరింది. కానీ మైనాకుడు శరీరం మీద ఆకులు తిరిగి మొలిచాయి. ఊడబీకినా రాలేదు. శరీరం అంతా ఆకులు మొలిచాయి. కత్తితో గుచ్చినట్లు బాధ. మైనాకుడు తట్టుకోలేక అరవసాగాడు. వద్దురా అంటే విన్నావా? కొత్త చోట జాగ్రత్తగా ఉండాలి. మైనాకుడు నడవలేక ఓ చోట కూలబడ్డాడు. యశ్వదంతుడు తమ్ముడి బాధ చూడలేక ఎవరైనా కనిపిస్తారని ముందుకు పోయాడు. కొంచెం దూరంలో గుబురుగా, గుండ్రంగా ఎర్రటి చెట్లు కనిపించాయి. వాటి మధ్య పర్ణశాల కనిపించింది. యశ్వదంతుడు అక్కడికి వెళ్ళాడు. ఒక ముసలి యోగి నీటి మడుగులోని రాయి మీద ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు. యశ్వదంతుడు పలకరించడమా వద్దా అని మీమాంసగా నిలబడ్డాడు. యోగి కళ్ళు తెరిచాడు. ఈ మడుగులోని నీళ్లు నీ తమ్ముడి చేత త్రాగించు, ఆకులు రాలిపోతాయి. యశ్వదంతుడు కుండలోని నీళ్లు పట్టి మైనాకుడి చేత త్రాగించాడు. ఆకులన్నీ రాలిపోయాయి. శరీరం యథాప్రకారం తయారైంది. ఎవరో ఆ మహానుభావుడు, నేను కూడా దర్శనం చేసుకుంటాను అన్నాడు మైనాకుడు. వీరు వచ్చేసరికి యోగి తపస్సులో ఉన్నాడు. తెల్లవారిన కళ్ళు విప్పలేదు. మైనాకుడు విసుగ్గా ఉంది. పిలుద్దాం. వద్దు, తపస్సు భంగమైతే కోపిస్తాడు. 2 రోజులకి యోగి కళ్ళు తెరిచాడు. మాకు ఈ దీవి నుండి బయటపడే మార్గం చెప్పండి మైనాకుడు అడిగాడు. ఇక్కడికి అందరూ రాలేరు నాయనా, అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో బంగారు కొండ ఉంది. మీకు కావలసినంత బంగారం తెచ్చుకుని రండి, అప్పుడు చెబుతాను. బంగారం మాట వినగానే మైనాకుడికి ఉత్సాహం వచ్చింది. కష్టపడిన ఫలితం దక్కింది. ఇద్దరూ దక్షిణంగా యోగి చెప్పిన దశలో బయలుదేరారు. కొంచెం దూరం నడవగానే ఆకుపచ్చని నీటితో ప్రవహిస్తున్న కాలువ కనిపించింది. అది దాటితే గాని ముందుకు పోవడానికి లేదు. నీరు సలసలా మరుగుతున్నట్లుంది. చాలాసేపు దిక్కులు చూశారు. ప్రక్కనే పెద్ద పెద్ద ఆకులు గల చెట్టు కనిపించింది. యశ్వదంతుడు ఒక ఆకు కోసి నీటిలో వేశాడు. ఆకు రాయిగా మారింది. యశ్వదంతుడు దాని మీద నిలబడ్డాడు. అది మునిగిపోలేదు. యశ్వదంతుడు 30 ఆకులు కోశాడు. ఒక్కొక్క ఆకు వేస్తూ పోయాడు. ఇద్దరూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అవతలి వైపున విశాలమైన ఆవరణలో పెద్ద భవనం కనిపించింది. చక్కటి వాయిద్యాలు వినిపిస్తున్నాయి. ఈ దేశం రాజే ఉంటాడు, పోయి చూద్దాం, తినడానికి ఏదైనా దొరుకుతుందేమో మైనాకుడు అన్నాడు. భవనంలోకి వచ్చారు. రంగురంగుల దీపాల తోరణాలతో వెలిగిపోతోంది. బంగారు సింహాసనాలు కూర్చోడానికి ఉన్నాయి. నేల మీద నడుస్తుంటే మేఘాల మీద తేలుతున్నట్లుంది. అక్కడ 3 అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇరువైపులా ఉన్న సింహాసనాల్లో వరుసగా అనేక మంది మగవారు కూర్చొని ఉన్నారు. వీరిని చూసి నాట్యం ఆపుచేశారు. రండి వీరాధి వీరులారా, ఓ అప్సరస పిలిచింది. ఎవరు మీరు? ఏమిటిదంతా? మైనాకుడు అడిగాడు. ప్రశ్నలు తరువాత, అలసి ఉన్నారు, స్నానం చేసి విశ్రమించండి, వారు చెప్పారు. బంగారు కొండ మొదటి భాగం సమాప్తం. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు చెప్పడానికి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.